ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓ పక్కన బురద చల్లేవాడికి సులభం, తుడుచుకునేవాడికి కష్టం. నేను అది దాని గురించి వివరంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి, ఎవరు ఎట్లాగా అబద్ధాలు చెప్తున్నారు ఏంటనేది ఎంతకుముందు కూడా చెప్పాను. దానికి వెంటనే జగన్ సూట్ కేసులు పంపిస్తాడు, ప్యాకేజీలు పంపిస్తాడు, ఇవన్నీ మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. సేమ్ టైం వాస్తవం ఏంటంటే భూమికి రక్షణ కల్పించింది. అలాగే జగన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ టీవీ9 ఇంటర్వ్యూలో మరింత వివరంగా చెప్పుకొచ్చారు. ఇన్సూరెన్స్ నేను ఏదైతే మొన్న చెప్పానో అదే పాయింట్ ఒకసారి విందాం. పెద్ద చర్చనీయాంశంగా మారింది ల్యాండ్ రికార్డ్స్ కు. భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించే కార్యక్రమమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇట్స్ ఎ జర్నీ, ఇట్స్ ఎ ప్రాసెస్. ఫస్ట్ అది చేయాలి అని అంటే, ఆ యాక్ట్ రావాలి అని అంటే, ఎన్ఫోర్స్ కావాలి అని అంటే ఫస్ట్ ఏం జరగాలి? ఫస్ట్ మీ రికార్డ్స్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,000 రెవెన్యూ విలేజెస్ లో రికార్డ్స్ అన్ని కూడా అప్డేట్ కావాలా. ప్రతి రెవెన్యూ విలేజ్ లో సర్వే పూర్తి కావాలి. వాళ్ళ భూ యజమానులకు సంబంధించిన సర్వే పూర్తి కావాలి. సర్వే రాళ్ళు పాతాలి, సర్వే పూర్తి చేయాలి, సబ్ డివిజన్స్ అప్డేట్ కావాలి, మ్యూటేషన్స్ అప్డేట్ కావాలి. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఆ రైతులకు చేతిలో పెట్టాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత వీళ్లకు, ఈ భూ యజమానులకు కానీ ఈ రైతులకు కానీ గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీ, గవర్నమెంట్ ఇచ్చే భరోసా, నీ టైటిల్ అబ్సల్యూట్లీ క్లియర్ టైటిల్. నువ్వు ఎవరికైనా ఈ భూమిని అమ్మచ్చు, ఎవరికైనా క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. చేసేటప్పుడు నీకు ఎటువంటి సమస్య వచ్చినా, టైటిల్స్ లో ఫాల్ట్ అనేది ఎక్కడైనా కనిపించినా గవర్నమెంట్ గ్యారంటీ. ఇన్ఫాక్ట్ టైటిల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో. దేర్ ఇస్ ఎ టైటిల్ ఇన్సూరెన్స్ యాక్ట్ కూడా. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్, ఒక పెద్ద రిఫార్మ్, సంస్కరణ. ఎందుకనంటే ఈ రోజు సమస్య ఏంటి? ఇదే నేను చెప్తున్నటువంటిది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అది వివరంగా చెప్పుకొచ్చారు. బట్ ఏడ్చే గొడవలు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. బేసిక్గా అయితే కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి దుష్ప్రచారానికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ సర్వే రాళ్ళు కొనమంటున్నారు. ఆ సర్వే రాళ్ళు బయట దొరికే రాళ్ళ కంటే ఈ డబ్బులు ఎక్కువ. వాళ్ళకి దోచింది వాళ్ళని తెచ్చుకోమంటే సరిపోతుంది, కానీ గవర్నమెంట్దే కొనమంట, అది రేట్ ఎక్కువ ఒక ఎత్తు. రెండవది జగన్ బొమ్మలతో పెడుతున్నారు. నా స్థలంలో నేను సర్వే చేయించుకుంటే ఈ సర్వేకి జగన్ బొమ్మలతో రాళ్ళు ఏంటి, అది కూడా ఎక్కువ రేటుకి ఏంటి, అది కింద వాడి లోపమా లేకపోతే జగన్కి సంబంధించిన టీం అత్యుత్సాహమా, అది చూసుకోవాలి. అదే ఇప్పుడు పెద్ద దెబ్బ అవుతుంది.